నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. భారత శక్తియుక్తులను ప్రపంచానికి చాటిన రిపబ్లిక్ డే పరేడ్. రక్షణ సామర్థ్యం, సాంస్కృతిక వైభవాన్ని ఆవిష్కరించిన శకటాలు. వాఘా బోర్డర్లో ఘనంగా బీటింగ్ రిట్రీట్. తిలకించేందుకు భారీగా తరలివచ్చిన సందర్శకులు. భిన్నత్వంలో ఏకత్వం మన ప్రత్యేకత అన్న గవర్నర్. రైజింగ్ తెలంగాణ 2047తో సర్కారు ముందుకెళ్తుందని వెల్లడి. నాంపల్లి అగ్ని ప్రమాదంపై దర్యాప్తు వేగవంతం. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్న అధికారులు. గణతంత్ర దినోత్సవం వేళ కర్రెగుట్టలో నక్సలైట్ల ఘాతుకం. ఐఈడీలు పేలి 11 మంది భద్రతా సిబ్బందికి గాయాలు. దేశ రక్షణ సామర్థ్యాన్ని, సాంస్కృతిక వైభవాన్ని ఘనంగా చాటుతూ ఢిల్లీలో జరిగిన భారత 77వ గణతంత్ర వేడుకలు అంబరాన్నంటాయి. జాతీయ జెండా ఆవిష్కరణ తర్వాత జరిగిన సైనిక పరేడ్ శత్రు దుర్భేద్యమైన భారత ఆయుధ పాటవాన్ని, శక్తియుక్తులను ప్రపంచానికి తెలియజేసింది. వాయుసేన విన్యాసాలు కట్టిపడేశాయి. దేశ రాజధాని ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేతృత్వంలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల కోసం రాష్ట్రపతి భవన్ నుంచి విదేశీ అతిథులతో కలిసి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంప్రదాయ గుర్రపు బగ్గీలో అశ్విక దళంతో కలిసి కర్తవ్య పథ్కు చేరుకున్నారు. కర్తవ్య పథ్ వద్ద రాష్ట్రపతి, విదేశీ అతిథులు, యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లెయన్లకు ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు స్వాగతం పలికారు. వేదికపైకి చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ జెండాను ఆవిష్కరించి వందనం సమర్పించారు. వెంటనే సైనికులు గౌరవ సూచకంగా శతఘ్నులు పేల్చారు. అనంతరం రోదసీ యాత్ర చేసిన గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లాకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అశోక్ చక్రను ప్రదానం చేశారు. తర్వాత జరిగిన గణతంత్ర దినోత్సవ పరేడ్లో మొదట కళాకారులు తమ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్ సహా వివిధ రాష్ట్రాల కళాకారులు తమ వాద్య పరికరాలతో వన్ ఇండియా స్ఫూర్తిని చాటారు. 4 MI-17 హెలికాప్టర్లు సభికులపై పూలవర్షం కురిపించాయి. बाय फॉर्मेशन में उड़ान भरते हुए राष्ट्रीय ध्वज के साथ अपने हेलीकॉप्टर में फॉर्मेशन का नेतृत्व करते हुए ग्रुप कैप्टन आलोक. సైన్యంలో వివిధ విభాగాలకు నాయకత్వం వహిస్తున్న సైనిక ఉన్నతాధికారులు రాష్ట్రపతికి వందనం సమర్పించారు. అనంతరం యూరోపియన్ యూనియన్ కు చెందిన సైనికులు కర్నల్ ఫెడరిక్ సైమన్ నేతృత్వంలో వందనం సమర్పించారు. తర్వాత భారత సైనిక సామర్థ్యాన్ని చాటుతూ జరిగిన పరేడ్ ఆద్యంతం ఆకట్టుకుంది. అశ్విక దళం తర్వాత వివిధ ఆయుధాల్ని ప్రదర్శించారు. ఇదే సమయంలో 3 ధృవ హెలికాప్టర్లు ఆపరేషన్ సింధూర్ జెండాను ప్రదర్శించాయి. Formation led by Colonel Vijay Pratap Sena Medal. ALHWSI flown by Lieutenant Colonel Ahmed Pasha. Prahar formation led today by Colonel Vijay Pratap. ఒక పక్క T-90 అర్జున యుద్ద ట్యాంకులు, T-90 భీష్మ యుద్ద ట్యాంకులు పరేడ్లో ప్రదర్శనకు రాగా, అదే సమయంలో గగనతలంలో అపాచీ హెలికాప్టర్లు దూసుకెళ్లాయి. BMP-3 ఇన్ఫాంట్రీ యుద్ద వాహనం, నాగ్ మిసైల్ వ్యవస్థను ప్రదర్శించారు. అన్ని రకాల ఉపరితలాలపైన ప్రయాణించే వాహనాలు, మనుషులు లేకుండానే నియంత్రించే యుద్ద వాహనాల్ని ప్రదర్శించారు. మానవరహిత విమానాలైన దివ్యాస్త్ర, శక్తిబాన్లు ఆకట్టుకున్నాయి. అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారైన ధనుష్, అమోఘ్ గన్ వ్యవస్థలు పరేడ్లో పాల్గొన్నాయి. विशेषीकृत हाई मोबिलिटी व्हीकल्स पर स्थापित हैं. 52 క్యాలిబర్ ఆర్టిలరీ గన్స్, దేశ రక్షణకే తలమానికమైన బ్రహ్మోస్ క్షిపణి వ్యవస్థ, సూర్యాస్త్ర క్షిపణి వ్యవస్థలు ఆకట్టుకున్నాయి. శత్రు లక్ష్యాలను ఛేదించటమే కాకుండా ప్రత్యర్థులు ప్రయోగించే ఆయుధాలను నిర్వీర్యం చేసే శక్తి ఉన్న ఆకాశ్ గగనతల రక్షణ వ్యవస్థ, అబ్రా ఆయుధ వ్యవస్థలను పరేడ్లో ప్రదర్శించారు. ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాల కోసం అభివృద్ది చేసిన మీడియా రేంజ్ మిసైల్ వ్యవస్థ కూడా పరేడ్లో పాల్గొంది. భారత సైన్యానికి చెందిన డ్రోన్ శక్తిని ఈగల్ ఆన్ ఆర్మ్ పేరుతో ప్రదర్శించారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో త్రివిధ దళాలను సమన్వయపరిచిన ఇంటిగ్రేటెడ్ ఆపరేషన్ సెంటర్ నమూనా ఆకట్టుకుంది. రక్షణ అవసరాల కోసం సైన్యం ఉపయోగిస్తున్న పోనీలు, షికారీ పక్షులు, డాగ్ స్క్వాడ్లను విదేశీ అతిథులు ఆసక్తిగా తిలకించారు. భారతీయ సశస్త్ర క్రమశిక్షణకు, అంకిత భావానికి, పోరాట పటిమకు మారుపేరైన వివిధ సైనిక బలగాలు రాష్ట్రపతికి వందనం సమర్పించాయి. నావికాదళం, వాయుసేన బలగాలు సైతం పరేడ్లో పాల్గొన్నాయి. కింద వాయుసేన బలగం పరేడ్లో పాల్గొంటున్న సమయంలో ఆకాశంలో 2 రఫేల్, 2 సుఖోయ్, 2 MiG-29 మొత్తం 6 యుద్ద విమానాలు ఆపరేషన్ సింధూర్ ఫార్మేషన్ లో మెరుపు వేగంతో దూసుకెళ్లాయి. లాంగ్ రేంజ్ యాంటీ షిప్ మిసైల్ ను DRDO ప్రదర్శించింది. You can see the Sindoor formation now flying over the skies.
comprising 2 rows led by Squadron Leader Jagdish Kumar. Other officers, Squadron Leader Nikita Chaudhary, Flight Lieutenant తర్వాత దేశంలోని వివిధ పోలీసు బలగాలు సరిహద్దు భద్రతా దళాలు రాష్ట్రపతికి సెల్యూట్ చేశాయి. ఒంటెల దళాన్ని చూసి యూరోపియన్ యూనియన్ ప్రతినిధులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. చివరగా భారతదేశపు ఘనమైన సాంస్కృతిక వారసత్వాన్ని చాటేలా వివిధ కళారూపాలు చేసిన ప్రదర్శన గణతంత్ర పరేడ్ కే హైలైట్ గా నిలిచింది. వివిధ రాష్ట్రాలకు చెందిన కళాకారులు తమ సంప్రదాయ శైలిలో అద్భుతంగా నృత్యాలు చేసి సందర్శకుల్ని కట్టిపడేశారు. యావత్ దేశమే కాదు ప్రపంచమే ఆశ్చర్యంతో చూసేలా ఢిల్లీ గణతంత్ర పరేడ్లో శకటాలు ఆకట్టుకున్నాయి. వివిధ రాష్ట్రాలు తమకే ప్రత్యేకమైన సాంస్కృతిక విశేషాలు, ఘనతలు, చారిత్రక ఘట్టాలు, కళాకృతులను వైవిధ్యమైన శకటాలతో వివరించాయి. వారసత్వంగా వస్తున్న సంప్రదాయ రీతులను దేశ రాజధానిలో మరింత ఘనంగా చాటాయి. 77వ గణతంత్ర పరేడ్లో ఈసారి ఈశాన్య రాష్ట్రం అసోం శకటంతో శకటాల ప్రదర్శన నిర్వహించారు. టెర్రాకోట హస్తకళలకు ప్రసిద్ది చెందిన గ్రామం అసారి ఖండి ప్రత్యేకతను తెలియజేసేలా శకటాన్ని అసోం ప్రభుత్వం రూపొందించింది. అసారి ఖండి గ్రామంలో తయారయ్యే టెర్రాకోట బొమ్మలు, కుండలకు మంచి పేరు ఉంది. స్వయం సమృద్ధి, స్వేచ్ఛ, వందేమాతరం ఇతివృత్తంతో గుజరాత్ రూపొందించిన శకటం ఆకట్టుకుంది. స్వాతంత్ర్య ఉద్యమంలో ఘట్టాలను తెలియజేస్తూ మహాత్మాగాంధీ చరకా తిప్పుతూ ఉన్న బొమ్మలతో శకటం ఆకట్టుకుంది. गुजरात की झांकी स्वदेशी, स्वावलंबन और स्वतंत्रता का मंत्र वंदे मातरम की थीम के साथ सलामी मंच के सामने. తమిళనాడు ప్రభుత్వం స్వయం సమృద్ధి, ప్రగతి థీమ్తో రూపొందించిన రిపబ్లిక్ డే శకటంలో పండగ క్రీడ అయిన జల్లికట్టును చేర్చారు. ఆధునిక యంత్రాలతో తయారీ రంగం సాధించిన ప్రగతిని కళ్లకు కట్టారు. And now to Tamil Nadu, the mantra of prosperity, self-reliant India. స్వేచ్ఛ, వందేమాతరం థీమ్తో ఛత్తీస్గఢ్ శకటం రూపొందించారు. షహీద్ వీర్ సింగ్ స్మారకం, వివిధ స్వాతంత్ర్య సంగ్రామ ఘట్టాలను పొందుపరిచారు. బుందేల్ ఖండ్ సంస్కృతిని తెలియజేసే ఘట్టాలతో ఉత్తరప్రదేశ్ శకటం రూపొందించింది. ఏకముఖి లింగం, కలింజర్ కోట, నీలకంఠ మహదేవ్ ఆలయం వంటి చారిత్రక, ఆధ్యాత్మిక అంశాలు తెలియజెప్పే ప్రయత్నం చేసింది. The timeless grandeur of Bundelkhand, featuring the Ekmukhi Ling, the most celebrated rock cut sculpture of Kalinjar, the majestic Kalinjar Fort and the revered Neelkanth Mahadev Temple, reinforcing the historical and spiritual significance of the region. హార్న్బిల్ ఫెస్టివల్ విశిష్టతను వివరించేలా నాగాలాండ్ రూపొందించిన శకటం అందరినీ ఆకట్టుకుంది. సంస్కృతి, పర్యాటకం, స్వయం సమృద్ధి సాధించడమే ఇతివృత్తంతో శకటం రూపుదిద్దుకుంది. శ్రీ గురు తేజ్ బహదూర్ సాహిబ్ ఆత్మ బలిదానం చేసి 350 ఏళ్లైన సందర్భంగా ఆయన త్యాగనిరతని గుర్తు చేస్తూ పంజాబ్ సర్కార్ శకటం రూపుదిద్దుకుంది. 100% అక్షరాస్యత, వాటర్ మెట్రో ప్రత్యేకతలను తెలియజేస్తూ కేరళ ప్రభుత్వం శకటాన్ని ప్రదర్శించింది. पंजाब के बाद चलिए दक्षिण भारत केरल की इस झांकी में देखिए भारत की पहली वाटर मेट्रो और 100% डिजिटल साक्षरता की उपलब्धि को. आत्मनिर्भरता का मंत्र, ग्रामीण परिवेश में डिजिटल साक्षरता की ब्रांड एम्बेसडर श्रीमती सरसू को स्मार्टफोन और लैपटॉप पर काम करते हुए देखा जा सकता है. దేవభూమి, వీరభూమి పేరుతో ఒకవైపు ఆధ్యాత్మికతను, మరోవైపు సైనికుల త్యాగ నిరతని గుర్తు చేస్తూ హిమాచల్ ప్రదేశ్ శకటం తయారు చేయించింది. జమ్మూ కశ్మీర్ చేతి వృత్తులు, జానపద నృత్యాలతో కూడిన శకటాన్ని ప్రదర్శించింది. దేశంలోనే ప్రఖ్యాతిగాంచి గణేష్ నవరాత్రుల ఇతివృత్తంతో పాటు ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాలతో మహారాష్ట్ర శకటాన్ని రూపొందించింది. స్వాతంత్రత మంత్రం వందే భారత్ అంటూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం శకటం తయారు చేయించింది. బకిం చంద్ర చటోపాధ్యాయ, స్వామి వివేకానంద, శ్రీ అరబిందో, రవీంద్రనాథ్ ఠాగూర్ వంటి ప్రముఖుల విగ్రహాలను శకటంలో ప్రదర్శించింది. And now West Bengal presents Swatantrata ka mantra Vande Mataram. లోక్మాత దేవి అహిల్యాబాయి హోలార్కు అంకితం చేస్తూ మధ్యప్రదేశ్ ప్రభుత్వం శకటం రూపుదిద్దుకుంది. మహేశ్వర్ ఆలయం, కోటను శకటంలో పొందుపరిచారు. సమాజంలో మహిళలకు ప్రాధాన్యమిస్తూ సామాజిక ఆర్థిక ప్రగతిని, స్వయం సమృద్ధి లక్ష్యాలను వివరిస్తూ ప్రదర్శించిన ఒడిశా శకటం ఆకట్టుకుంది. सलामी मंच के सामने आ रही है ओडिशा की झांकी. परंपरा से प्रगति और आत्मनिर्भर भारत में ओडिशा के योगदान को दर्शाती हुई.
తమ వ్యవసాయ ఉత్పత్తులు అంతర్జాతీయ మార్కెట్లకు విస్తరిస్తున్నాయనే అర్థం వచ్చేలా మణిపూర్ శకటాన్ని ప్రదర్శించారు. ఉహరుల్ కొండల్లో పండే జీఐ ట్యాగ్ పొందిన సిరారా ఖాంగ్ హాతియే మిరపను ముందు భాగంలో పొందుపరిచారు. ఘనమైన వారసత్వాన్ని ఆరోవిల్లే టౌన్షిప్ అభివృద్ధిని తెలియజేస్తూ పుదుచ్చేరి శకటాన్ని ప్రదర్శించారు. త్రివిధ దళాలు ఐక్యంగా సాధించిన ఆపరేషన్ సింధూర్ థీమ్తో రూపొందించిన శకటం ఆకట్టుకుంది. త్రివిధ దళాల సమన్వయం ఎంత శక్తిమంతంగా ఉంటుందో చాటి చెప్పేలా దీన్ని రూపొందించారు. వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలు తాము సాధించిన విజయాలను, అమలు చేస్తున్న కార్యక్రమాలను, తమ పనితీరును వివరిస్తూ ప్రదర్శించిన శకటాలు కూడా ఆకట్టుకున్నాయి. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. అత్యంత దట్టమైన కర్రెగుట్టల్లో మావోయిస్టులు 6 చోట్ల అమర్చిన ఐఈడీలు పేలి 11 మంది భద్రతా సిబ్బంది గాయపడ్డారు. ఈ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నట్లు సమాచారంతో ఆదివారం డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డు డీఆర్జీ, సిఆర్పీఎఫ్ ఎలైట్ యూనిట్ కోబ్రా దళాలు, ఛత్తీస్గఢ్ పోలీసులు సంయుక్తంగా యాంటీ నక్సలైట్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో ఆ ప్రాంతంలో మావోయిస్టులు 6 చోట్ల అమర్చిన ఐఈడీలు పేలి భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిలో డీఆర్జీ, రాష్ట్ర పోలీసులు 10 మంది, కోబ్రా దళానికి చెందిన ఇన్స్పెక్టర్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. క్షతగాతులను హెలికాప్టర్ల ద్వారా రాయ్పూర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. తెలంగాణ రైజింగ్ 2047లో భాగంగా ప్రభుత్వం సరికొత్త లక్ష్యాలను నిర్దేశించుకుందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో 77వ గణతంత్ర వేడుకల్లో ఆయన పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తెలంగాణ సాధిస్తున్న అద్భుత ప్రగతిని కొనియాడారు. రాజ్యాంగ విలువలను కాపాడుతూ అభివృద్ధిలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ వేడుకల్లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, సీఎస్, డీజీపీ పాల్గొన్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో 77వ గణతంత్ర వేడుకలు అట్టహాసంగా జరిగాయి. వేడుకలకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, సీఎస్, డీజీపీతో కలిసి అమరవీరుల సైనిక స్మారకం వద్ద పుష్పగుచ్చం ఉంచి నివాళులర్పించారు. అనంతరం గవర్నర్ సైనిక వందనాన్ని స్వీకరించారు. గణతంత్ర దినోత్సవం కేవలం పండుగ మాత్రమే కాదు, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకోవడమేనని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. ఇది భారత ఆత్మను ప్రతిబింబించే జాతీయ పండుగ అని అభివర్ణించారు. ప్రియమైన తెలంగాణ ప్రజలందరికీ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. My tribute to the countless martyrs who laid down their life so that India could be free and independent from the British rule. After independence, the Constitution of India came into force from 26 January 1950, and India has declared as a republic nation. From that historic moment, the Constitution became the supreme guiding force of our nation, enshrining justice, liberty, equality, and fraternity as its cardinal tenets. Republic Day is not merely a celebration, it is a solemn reminder of our bounden duty to honor the sacrifices of our freedom fighters, protect constitutional values, and strengthen the unity of our rich diversity. It is a national festival that reflects the soul of India. 2 ఏళ్ల పాలనలో ప్రజాప్రభుత్వం గణనీయమైన విజయాలను సాధించి ప్రజల విశ్వాసాన్ని, ప్రశంసలను పొందిందని గవర్నర్ కొనియాడారు. తెలంగాణ రైజింగ్ విజన్ 2047 డాక్యుమెంట్ను రూపొందించి సమగ్ర, సమానమైన, సుస్థిర అభివృద్ధికి రోడ్ మ్యాప్ను ప్రకటించిందన్నారు. 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంగా ముందుకు సాగుతుందన్నారు. రాష్ట్ర అభివృద్ధిని క్యూర్, ప్యూర్, రేర్ 3 ప్రధాన మండలాలుగా విభజించి సమతుల్య పాలనను అందిస్తున్నారని కొనియాడారు. On the occasion of completing 2 years, the government took a bold and visionary step by launching the Telangana Rising Vision 2047 document. In doing so, the government has laid a comprehensive roadmap for inclusive and sustainable development. In the Vision 2047 document, government is committed to ensure balanced regional development. Telangana has been strategically structured
into 3 economic zones. The government firmly believes that this policy will ensure balanced, equitable and sustainable development. The state of Telangana has its own culture and traditions, and the government is keen to protect them. The government has accorded utmost importance to the biennial Medaram Tribal Mahajatra, sanctioning 251 crore rupees for the permanent infrastructure while respecting their customs, in contrast to the temporary arrangement made in the past. Batukamba celebrations organized by state government last year have set Guinness World Record. ప్రజాప్రభుత్వం రైతుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యమిస్తోందన్న గవర్నర్ వ్యవసాయానికి పెద్దపీట వేస్తోందన్నారు. రాష్ట్ర భవిష్యత్తు తరగతి గదుల్లోనే రూపుదిద్దుకుంటుందని నమ్మిన ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తూ ప్రైవేటు సంస్థలతో సమానంగా పోటీపడేలా అనేక చర్యలు చేపట్టిందన్నారు. అందులో భాగంగానే 25 ఎకరాల విస్తీర్ణంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేస్తోందన్నారు. మహిళా సాధికారితే లక్ష్యంగా అతివల కోసం అనేక పథకాలను తీసుకొచ్చిందన్నారు. ఫ్యూచర్ సిటీ, మూసీ పునరుజ్జీవనం, మెట్రో 2వ దశ వంటి ప్రాజెక్టులు హైదరాబాద్ రూపురేఖలను మారుస్తాయని గవర్నర్ పేర్కొన్నారు. The government accords the highest priority to the welfare of farmers. Round-the-clock quality power supply is being provided to the agricultural sector, and farm loans up to rupees 2 lakhs have been waived. For the first time, a farmer commission has been constituted to enhance farmers' economy and promote sustainable agricultural practices through modern technologies, soil health management, organic farming and effective implementation of welfare schemes. Over the past 2 years, Telangana has focused on expanding welfare schemes, strengthening agricultural support and developing infrastructure. వేడుకల్లో భాగంగా పోలీసుల కవాతు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో జరుగుతున్న నుమాయిష్ సందర్శకులతో కిటకిటలాడుతోంది. అబిడ్స్ లో జరిగిన అగ్ని ప్రమాదంతో భద్రతా కారణాల దృష్ట్యా ప్రవేశాన్ని నిలిపివేసిన ప్రస్తుతం పరిస్థితులు సాధారణ స్థితికి రావడంతో నుమాయిష్ యథావిధిగా కొనసాగుతోంది. సందర్శకుల రద్దీపై మరింత సమాచారం మా ప్రతినిధి అనుష ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో జరుగుతున్న నుమాయిష్కి అయితే ఈరోజు ఇండిపెండెన్స్ రిపబ్లిక్ డే సందర్భంగా అయితే ఎక్కువ సంఖ్యలో సందర్శకులు వస్తున్నారు. సో మొన్న అబర్డ్స్లో జరిగిన ఫైర్ యాక్సిడెంట్ ఏదైతే ఉందో దాని కారణంగా సాటర్డే రోజు ఒకరోజు నిలిపివేసినప్పటికీ సండే నిన్న కూడా వేల సంఖ్యలో అయితే ఇక్కడికి వచ్చారు. సో ఈ రోజు చూసుకుంటే అయితే పెద్ద సంఖ్యలో అయితే ప్రజలు వస్తున్నారు. ఎందుకంటే సెలవు దినం కావడంతో అయితే ఎక్కువ సంఖ్యలో వస్తుంటారు. సో మరీ ముఖ్యంగా ఈ నుమాయిష్కి వీకెండ్స్లో రద్దీ అధికంగా ఉంటుంది కాబట్టి సో ఈ రోజు నిన్న సండే ఇవాళ కూడా సెలవు పొడిగింపు కావడంతో అయితే ఎక్కువ సంఖ్యలో అయితే వస్తున్నారు. ఒక్కసారి మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. సో ఎటు చూసినా సరే కిక్కిరిసిపోతున్న జనం అయితే మనకు కనిపిస్తున్నారు. ఈసీకేస్తే రాలినంత ప్రజలు అయితే ఇక్కడ మనకి కనిపిస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. సో ఈ రోజుకి 26వ రోజు నుమాయిష్ ప్రారంభమై జనవరి 1వ తారీఖున ప్రారంభమైన ఈ నుమాయిష్ అయితే మొదటి రోజు నుంచి ఎలాంటి రెస్పాన్స్ అయితే ఉందో ఇప్పటి వరకు కూడా అదే కంటిన్యూ అవుతూ వస్తూ ఉంది. సో ప్రతిరోజు కూడా వేల సంఖ్యలో సందర్శకులకి ఇక్కడ వచ్చి షాపింగ్ చేస్తూ ఉంటారు. సో నుమాయిష్ అంటేనే ఈ స్థానికంగా హైదరాబాద్ నగరంలో స్థానికంగా ఫేమస్ ఎగ్జిబిషన్ అని చెప్పవచ్చు. ఎందుకంటే సుదీర్ఘంగా అంటే 45 రోజుల పాటు కంటిన్యూగా ఒక్క రోజు కూడా డ్రాప్ లేకుండా ప్రతిరోజు జరిగే ఎగ్జిబిషన్ ఇది. సో దీనికోసం నగర ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ తమకు కావాల్సిన వస్తువులు అంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎటు చూసినా సరే అన్ని రాష్ట్రాలకి సంబంధించిన అన్ని రకాల వస్తువులు ఇక్కడ లభిస్తాయి. వస్తువులు మాత్రమే కాదు, సో ఫుడ్ ఐటమ్స్ కూడా ఇక్కడ లభిస్తుంటాయి. సో ఏ రాష్ట్రంలో సంబంధించిన స్పెషల్ ఫుడ్ ఇక్కడ మనకి లభిస్తుంది. సో ప్రత్యేకంగా 20 ఫుడ్ స్టాల్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తారు. మొత్తంగా ఇక్కడ నుమాయిష్లో 1000కి పైగా స్టాల్స్ని అయితే ఇక్కడ ఏర్పాటు చేస్తారు ఈసారి ప్రత్యేకంగా. దాంతో పాటు ఇక్కడ ఫుడ్ అండ్ ఈ షాపింగ్ మాత్రమే కాదు,
పిల్లలకు కూడా, ఎందుకంటే చాలా మంది ఎంజాయ్మెంట్ కోసం, చాలా రిఫ్రెష్మెంట్ కోసం ఇక్కడ వస్తుంటారు కాబట్టి చాలా మంది కుటుంబ సమేతంగా చిన్నపిల్లల్ని తీసుకొని వస్తూ ఉంటారు. సో వాళ్ళకి కూడా ఇక్కడ ఒక గేమ్ జోన్ కూడా ఏర్పాటు చేసి సో వాళ్ళు కూడా ఆడుకునే విధంగా అయితే చేస్తున్నారు. దీంతోపాటు రకరకాల స్టాల్స్ ఇక్కడ ఏర్పాటు చేశారు. దాంట్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రిజనర్స్కి సంబంధించి జైళ్ళలో ఉన్న ఖైదీలు తాము తయారు చేసిన వస్తువులని ఇక్కడ అమ్ముతుంటారు. సో అది కూడా ప్రత్యేకంగా ఇక్కడ ఏర్పాటు చేశారు. దీంతోపాటు మహిళలకు కూడా పెద్ద ఎత్తున ప్రాధాన్యతనిస్తూ కూడా వారికి కూడా ప్రత్యేకంగా స్టాల్స్ని ఏర్పాటు చేశారు. సో మొత్తంగా చూసుకుంటే ఒక ఫుల్ ప్యాకేజ్గా, ఒక పవర్ ప్యాకేజ్గా అయితే ఈ నుమాయిష్ ఉంటుంది. సో ప్రతి ఏటా కూడా ఎంతో ధూమ్ధామ్గా ఇది కొనసాగుతూ ఉంటుంది. ఈసారి అయితే వేల సంఖ్యలో అయితే ప్రజలు వస్తున్నారు. సో గత ఏడాది 15 లక్షల వరకు కూడా సందర్శకులు దీన్ని విజిట్ చేస్తే ఈసారి 20 లక్షలకు పైగా కూడా విజిట్ చేసే అవకాశం ఉన్నట్లు కూడా ఇక్కడ చెప్తున్నారు. సో ఎక్కువ సంఖ్యలో, ఎందుకంటే వేల సంఖ్యలో రద్దీ వస్తుంటారు కాబట్టి భద్రతా దృష్ట్యా కూడా అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేశారు. మొత్తంగా దాదాపు 200 వరకు కూడా పోలీసులు ఇక్కడ పహారా కాస్తుంటారు, నిరంతరం పర్యవేక్షణ చేస్తుంటారు. ప్రత్యేకంగా సీసీ కెమెరాల ద్వారా కూడా ఎప్పటికప్పుడు ప్రతి కదలికను గమనిస్తూ కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా అయితే చూస్తారు. ఇప్పటి వరకు అయితే చాలా ప్రశాంతమైన వాతావరణంలోని నుమాయిష్ అయితే కొనసాగుతుంది. సో ఇక్కడ ఇంకా నుమాయిష్ అంటేనే ఈ స్థానిక వస్తువులతో పాటు దేశ విదేశ వస్తువులకు కూడా ప్రసిద్ధి కాబట్టి సో ఎక్కువ సంఖ్యలో అయితే రాష్ట్ర నలుమూలల నుంచి కూడా వస్తుంటారు. నగర నలుమూలలే కాదు, రాష్ట్ర నలుమూలల నుంచి కూడా ఇక్కడికి వస్తుంటారు. కాబట్టి అదేవిధంగా ఇక్కడ భద్రతా ఏర్పాట్లు కావచ్చు, అలాగే ఫెసిలిటీస్ కావచ్చు. సో ప్రతిదైతే ఏర్పాటు చేస్తారు. 4-5 గేట్లు కూడా ఇక్కడ ఉన్నాయి. అంటే అందరూ ఒకే గేట్ నుంచి రావాలంటే రష్ ఎక్కువగా ఏర్పడుతుంది కాబట్టి ఆ ఇబ్బంది లేకుండా ఒక 4 గేట్ల వరకు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. సో ఎక్కడ ఈజీ వే ఉంటే అక్కడ నుంచి వచ్చే అవకాశం అయితే ఉంది. సో టికెట్ ప్రైస్ని ఒక 50 రూపీస్గా పెట్టారు. ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ కూడా ఈజీగానే ఉంది. ఇక్కడ మెట్రో కూడా అందుబాటులో ఉండడంతో అయితే ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇబ్బంది లేకుండా అయితే ఉంది. సో ఇక్కడ వేల సంఖ్యలో ప్రజలు వస్తుంటారు కాబట్టి రోడ్డు పైన రద్దీ అయితే కాస్త అధికంగానే కనిపిస్తుంది. సో పార్కింగ్ కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. గాంధీ భవనం పక్కన కావచ్చు, ఇంకో మరోవైపు కూడా 2 2 వీలర్ కానీ 4 వీలర్ కూడా ఇక్కడ పార్కింగ్ కూడా ఏర్పాటు చేశారు. సో మొత్తానికి చూసుకుంటే నుమాయిష్ అయితే 26వ రోజు జోరుగా కొనసాగుతుంది. రిపబ్లిక్ డే సందర్భంగా అయితే ఇంకా ఎక్కువ సంఖ్యలో ప్రజలు తమ కుటుంబ సమేతంగా వచ్చేది ఇక్కడ షాపింగ్ చేసుకుంటూ ఉన్నారు, ఆహ్లాదంగా తిరుగుతూ ఉన్నారు. సో ఫుడ్ తింటూ, అట్లాగే షాపింగ్ చేసుకుంటూ, అట్లాగే పిల్లలతో ఆడుకుంటూ కూడా ఎంతో సరదాగా ఇక్కడ గడుపుతున్న సిచ్యువేషన్స్, ఇక్కడ గడుపుతున్న దృశ్యాలు అయితే మనకు. రైట్, ధన్యవాదాలు అనుష. తాజా అంశాన్ని చూసిన బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్ కుమార్ కు సిట్ నోటీసులు జారీ చేసింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రఘువర్ధన్ అడిగి తెలుసుకుందాం. రఘువర్ధన్, చెప్పండి, ఈ సంతోష్ కుమార్ కు సిట్ నోటీసులు జారీ చేసింది, ఎప్పుడు హాజరవ్వమని చెప్పిందో పూర్తి సమాచారం ఏంటి? ఫోన్ ట్యాపింగ్ కేసులో మరొక బీఆర్ఎస్ కీలక నేత మాజీ ఎంపీ సంతోష్ కు కూడా సిట్ నోటీసులు జారీ చేసింది. జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి సిట్ తరఫున నోటీసులు పంపారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో రేపు మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీహిల్స్ ఏసీపీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని సంతోష్ కు నోటీసులు పంపారు. సిఆర్పిసి 160 సెక్షన్ కింద సంతోష్ కుమార్ కు నోటీసులు పంపారు. పంజగుట్ట పిఎస్ లో నమోదైన ఎఫ్ఐఆర్ కు అనుగుణంగా అందుకు సంబంధించి విచారణ చేయాల్సిన అవసరం ఉందని, అందులో భాగంగానే రేపు మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరు కమ్మని స్పష్టం చేశారు. ఇప్పటికే బీఆర్ఎస్ కు సంబంధించి మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ లను సిట్ విచారణ చేసింది. సుదీర్ఘంగా 7 గంటలకు పైగా ఒక్కొక్కరిని విచారణ చేసింది. వాటి కొనసాగింపుగానే మళ్ళీ బీఆర్ఎస్ మాజీ ఎంపీ కేసీఆర్ తో నిత్యం సన్నిహిత ఎప్పుడు వెన్నంటి ఉంటే సంతోష్ కూడా నోటీసులు జారీ చేసింది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు రమ్మని సిట్ స్పష్టం చేసింది. చందు. రైట్, ధన్యవాదాలు రఘు. తరచూ అగ్ని ప్రమాదాలు జరుగుతున్నా నివారణ చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం విఫలమైందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ఆరోపించారు. నాంపల్లి బచాస్ ఫర్నిచర్ అగ్ని ప్రమాదంలో మరణించిన మృతుల చిత్రపటాలకు నివాళులర్పించిన ఆయన అనంతరం ప్రమాద స్థలాన్ని పరిశీలించారు.
ప్రభుత్వం ప్రకటించిన 5 లక్షల రూపాయల పరిహారం ఏమాత్రం సరిపోదని 25 లక్షలు ప్రభుత్వం 15 లక్షలు ఫర్నిచర్ షాపు యాజమాన్యం బాధిత కుటుంబాలకు చెల్లించాలని డిమాండ్ చేశారు. అబిడ్స్ నాంపల్లి పరిసరాల్లో పలు ఫర్నిచర్ షాపుల నిర్వాహకులు అక్రమంగా సెల్లార్లలో ఫర్నిచర్ను నిల్వ ఉంచుతున్నారని నేతాజీ నగర్ కట్టెలమండి వాసులు ఆరోపించారు. అధికారులు అలాంటి షాపులపై రైడ్స్ చేసి ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. అఫ్జల్ గంజ్కు చెందిన దినేష్ను గణతంత్ర దినోత్సవం వేళ సిపి సజ్జనార్ సత్కరించారు. అగ్ని ప్రమాదంలో పలువురిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చి అగ్నిమాపక సిబ్బందికి సాయం చేసినందుకు దినేష్ను సజ్జనార్ అభినందించారు.